హలో ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో తెలుసుకుందాం శ్రీలంకకు వెళ్ళాలి అంటే వీసా ఎలా అప్లై చేయాలి అని. మనం వీసా అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. చాలా సబ్మిట్ చేయాలి, చాలా డాక్యుమెంట్స్ పెట్టాలి, బ్యాంక్ బ్యాలెన్స్ చూయించాలి ఇలా అని చాలా ఉంటుంది. మనకు వీసాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఆన్ అరైవల్ వీసా అని ఉంటుంది. అంటే మనం అక్కడ యాక్చువల్గా ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి వీసా స్టాంపింగ్ వేస్తారు. కొన్ని ఆన్‌లైన్ వీసాలుంటాయి. ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. కొన్ని వీసాలు మనం యాక్చువల్‌గా ఇన్ పర్సన్ వెళ్ళాల్సి వస్తుంటుంది. ఈ ఇన్ పర్సన్ వీసాలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమెరికా కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, యూరోపియన్ వీసాలు కానీ ఇవి ఏమిటి అంటే మనకు చాలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. బ్యాంక్‌లో అకౌంట్ సబ్మిట్ చేయాలి. లేకపోతే మీరు ఎంప్లాయ్‌మెంట్‌లో ఉంటే వే స్లిప్ సబ్మిట్ చేయాలి. ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అండ్ ప్రాసెస్ కూడా 3-4 వీక్స్ పడుతుంది. బట్ మనకి ఫారిన్ కంట్రీస్‌లో మనం వెళ్ళాలి అనుకుంటే శ్రీలంక వీసా చాలా చాలా ఈజీ అప్లై చేయటం. 3-4 నిమిషాలు పడుతుంది అండి అప్లికేషన్ ప్రాసెస్. మనకి ఏ బ్యాంక్ బ్యాలెన్స్ చూయించే పని లేదు. మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే పని లేదు. జస్ట్ ఆన్‌లైన్‌లో మన డీటెయిల్స్ ఇన్‌పుట్ చేయాలి. చేయగానే మనం ఆటోమేటిక్‌గా మనకి వీసా వితిన్ ఫ్యూ మినిట్స్‌లో రావచ్చు. లేకపోతే వితిన్ 24 అవర్స్ ఈమెయిల్‌లో వచ్చేస్తుంది. సో లెట్స్ గో గైస్, సీ హౌ టు అప్లై శ్రీలంకన్ వీసా ఎలా అప్లై చేయాలి. మనం ఇప్పుడు యాక్చువల్‌గా డెస్క్‌టాప్ మీదకెళ్ళేసేసి మన కంప్యూటర్‌లో ఎలా చేయాలి అని చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. ఇది పైన లింక్‌ని చూడండి. eta.gov.lk/Srilankan visa. ఆ లింక్ కొడితే మీకు డైరెక్ట్‌గా ఈ లింక్ ఓపెన్ అయిపోతా ఉంటుంది మీకు. సో, ఎమర్జెన్సీ అలర్ట్ అని వచ్చింది ఇక్కడ. సో, అన్ని కోవిడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ. సో, యాస్ యూ కెన్ సీ ప్రస్తుతానికైతే కోవిడ్ విషయాలు ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ థింగ్ మీరు చూయించాల్సింది ఏంటి అంటే కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఒకటి మాత్రం చూపించాలి. కానీ అది కంపల్సరీ కాదు. సో, పీసీఆర్ టెస్ట్ అనేది తీసేశారు. కోవిడ్-19 సర్టిఫికేట్ అనేది కూడా తీసేశారు. సో, ఇప్పుడు మీరు శ్రీలంక వెళ్ళాలి అంటే మీ కోవిడ్ రిలేటెడ్ ఏమీ అక్కర్లేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఓకే అని నొక్కండి ఇక్కడ. నొక్కిన తర్వాత మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు హిందీ కావాలంటే హిందీ ఉంది. లేకపోతే ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ అందరికీ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఎలా సబ్మిట్ చేయాలి అనేది వీసా సబ్మిట్ ఎలా చేయాలి, ఫీజ్ ఎంత, వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి అనేది అన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉంది. స్ట్రైట్ అవే మీరు యాక్చువల్‌గా అప్లైలోకి వెళ్ళిపోండి. అప్లైలోకి వెళ్ళంగానే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, మీరు యాక్యురేట్‌గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. తర్వాత మీరు ఈ వీసా మీరు ఏం చేస్తున్నారంటే టూరిజం వీసా అప్లై చేస్తుంటారు కాబట్టి, ఈ టూరిజం చేసేవాళ్ళు అక్కడికెళ్ళి ఏ బిజినెస్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ కానీ చేయకూడదు అని చెప్పేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. మీరు అప్లికేషన్ అంతా యాక్యురేట్‌గా కరెక్ట్‌గా కంప్లీట్ చేస్తున్నారు. తప్పులేమి చేయము దాంట్లో అని చెప్పేసి అన్నీ ఒప్పుకొని మనం అగ్రీ అని నొక్కాలి. ఆ తర్వాత 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు గ్రూప్‌లో అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇండివిడ్యువల్‌గా అప్లై చేయొచ్చు. మీరు ఇండివిడ్యువల్‌గా అప్లై చేసుకుంటే ఇప్పుడు ఇద్దరెళ్తుంటే ఇద్దరుగా యాస్ ఎ పార్ట్ ఆఫ్ 2 ఇండివిడ్యువల్స్‌గా అప్లై చేసుకోండి. అప్లై ఫర్ అన్ ఇండివిడ్యువల్ అని క్లిక్ చేయండి ఇక్కడ. డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఈజీ. మీ ఫ్యామిలీ నేమ్, సర్‌నేమ్ ఫిల్ చేయాలి. తర్వాత మీ ఫస్ట్ నేము, తర్వాత టైటిల్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఇక్కడ ఆర్ యూ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఫర్ కోవిడ్-19 అంటే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు సర్టిఫికేట్ కూడా ఉంటుంది. మీతో పాటు సర్టిఫికేట్ తీసుకెళ్తే మంచిది. వాళ్ళు అడిగితే చూయించడానికి ఉంటుంది. సో, 2 డోసెస్ అయితే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అన్నమాట. ఏ కోవిషీల్డ్ కానీ, ఫైజర్ గానీ, ఏ ఏ ఏదైనా పర్లేదు. కోవాక్సిన్ కానీ ఏదైనా పర్లేదు. 2 వ్యాక్సిన్ డోసెస్ అయ్యుంటే చాలు. పాస్‌పోర్ట్ నంబరు, పాస్‌పోర్ట్ ఇష్యూ డేట్, పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ. తర్వాత ఇది చిల్డ్రన్ అనమాట. మీతో పాటు ఎవరైనా అండర్ 16 ట్రావెల్ చేస్తూ ఉంటే మీరక్కడ క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తే మిగతా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయొచ్చు. మీరు ఓన్లీ అడల్ట్స్ ట్రావెల్ చేస్తున్నారు 17 అండ్ అబోవ్ అయితే మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేసే పని లేదు. తర్వాత కిందకొచ్చేసేసి మీరిక్కడ ఎక్కడ ఉన్నారు లాస్ట్ 14 డేస్‌లో, వీసా ఎన్ని రోజులు కావాలి. యూజువల్‌గా మీకు ఆప్షన్ వచ్చి 30 డేస్ గాని, 180 డేస్ గాని ఉంటుంది. 30 డేస్ అయితే డబుల్ ఎంట్రీ. డబుల్ ఎంట్రీ అంటే మీరు 30 డేస్‌లో మీరు ఒకసారి శ్రీలంకకెళ్ళి మళ్ళీ బయటికొచ్చేసి మళ్ళీ శ్రీలంకకి రెండోసారి వెళ్ళొచ్చు. సో, డబుల్ ఎంట్రీ ఇస్తాడు మీకు శ్రీలంకకి 30 డేస్‌లో. 180 డేస్ అయితే లాంగ్, కొంచెం ఎక్కువ రోజులు ఉండొచ్చు మీరు శ్రీలంకలో. బట్ ఎక్కువ మనం ఏంటంటే టూరిజంకెళ్తాం కాబట్టి మనం వీక్ టు 10 డేస్ ఉంటాము. తర్వాత వచ్చేస్తూ ఉంటాం. సో, 30 డేస్ ఈస్ ఫైన్. ఫీజ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. 30 డేస్‌కి, 180 డేస్‌కి.
మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇండియాలో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి, ఇంక్లూడింగ్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అనేది ఇంపార్టెంట్ అండి. కరెక్ట్గా ఎంటర్ చేయండి ఈమెయిల్ అనేది. ఎందుకంటే మీకు ఈ ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అదే ఆన్లైన్ వీసా అనేది మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది. సో కంపల్సరీగా ఈమెయిల్ అనేది నీట్గా కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మీరు ఆల్రెడీ శ్రీలంకలో ఉన్నారా, లేకపోతే శ్రీలంకకి ఈటీఏ ఉందా, లేదా ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారా, లేకపోతే డూ యూ హ్యావ్ మల్టిపుల్ ఎంట్రీ వీసా టు శ్రీలంక, ఇవన్నీ ఫస్ట్ టైం ఎంటర్ చేస్తుంటే మీరు శ్రీలంక లేకపోతే అన్నిటికీ నో 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 అని చెప్పండి. అండ్ లాస్ట్లో టిక్ చేయండి, తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ చూడండి రివ్యూ ఇన్ఫర్మేషన్. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు, మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా ఉందా లేదా అని చెప్పి చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత రివ్యూ అయిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా. మీరు ఓకే అనుకుంటే నెక్స్ట్ కొట్టేసేయండి. ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్స్. పేమెంట్ ఆప్షన్ వచ్చేసేసి మీకు యుఎస్ డాలర్స్లో కట్టాలి ఫీజు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీజు ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది మీకు. ఒక 30 days మీరు అప్లికెంట్ చేస్తున్నారు కాబట్టి 30 days వితిన్ మీరు మన సార్క్ కంట్రీస్కి వస్తాం. ఇండియా వచ్చి సార్క్ కంట్రీస్ అనమాట. సార్క్ కంట్రీలో ఉంటే మీకు $20లో వస్తుంది మీరు చేస్తే డబుల్ ఎంట్రీ. అదే మీరు 180 days చేస్తే అదే $50. సో అన్ని మీరు యూఎస్ డాలర్స్లో కట్టాలి, ఇండియన్ రూపీస్లో కట్టించుకోరు, శ్రీలంకన్ రూపీస్లో కట్టించుకోరు, యూఎస్ డాలర్స్లో కట్టించుకోవచ్చు అనమాట. అదే మీరు యాక్చువల్గా ఇది ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు వీసా, మీరు యాక్చువల్గా ఆన్ అరైవల్ కూడా చేయొచ్చు. శ్రీలంకకి వెళ్ళిన తర్వాత ఒక $5 ఎక్కువ అవుతుంది. సో మీరు అవాయిడ్ చేయాలి, లైన్లో నుంచోవాలి ఆ వీసా ప్రాసెసింగ్కి, ఇదంతా ఎందుకు అనుకుంటే మీరు ఆన్లైన్లో ఎంత 5 minutes చేసేసుకోవచ్చు మొత్తం. ఒకసారి అయిపోయిన తర్వాత మీరు గోయింగ్ త్రూ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈటీఏ కన్ఫర్మేషన్. సో అదే మీరు పేమెంట్ ఆప్షన్ అంతా పేమెంట్ కట్టేసేసి పేమెంట్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీకు ఈటీఏ కన్ఫర్మేషన్ వస్తుంది. అది ఈమెయిల్లో వస్తుంది మీకు. ఈటీఏ కన్ఫర్మేషన్ అనేది మీకు ఒకసారి వితిన్ 5 minutes రావచ్చు, యూజువల్లీ వితిన్ 24 hours మీకు ఈటీఏ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఎలా ఉంటుంది ఈటీఏ కన్ఫర్మేషన్ అంటే ఇలా ఉంటుంది. ఒక ఈమెయిల్ వస్తుంది మీకు ఇట్లా, we are pleased that you inform your application for ETA has been approved providing that the particular submitted. So you can see మీకు ETA నెంబర్ ఇస్తాడు, ప్లస్ పేరు, పాస్పోర్ట్ నెంబరు, నేషనాలిటీ, ఎప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, వ్యాలిడిటీ ఆఫ్ ఈటీఏ. మేము యాక్చువల్గా శ్రీలంక లాస్ట్ జనవరి 2022లో వెళ్ళాము. వి స్పెంట్ అరౌండ్ 7 days అక్కడ ఉన్నాము. సో వీ హ్యావ్ టు డూ ఇస్ ద యూజ్ వీసా బిఫోర్ ది జూన్ అనమాట. సో దానిలో ఎప్పటి నుంచి వాడాలి అని ఉండదు, బట్ మీకు బిఫోర్ వాడాలి అండ్ ఓన్లీ 30 days ఉండగలుగుతారు, డబుల్ ఎంట్రీ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు ఇది ప్రింట్అవుట్ తీసేసుకొని మీతో పాటు తీసుకొని వెళ్తే సరిపోతుంది అనమాట. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ కామెంట్స్లో టైప్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను శ్రీలంక ట్రావెల్ చేయాలి అంటే. నెక్స్ట్ నేను యాక్చువల్గా శ్రీలంకలో ఏమేమి ప్లేసెస్ చూడాలి, మా ట్రావెల్ ప్లాన్ ఏం చేసాము మేము, దాంతోపాటు ట్రావెల్ లోపల ఎలా ట్యాక్సీస్ ఎలా బుక్ చేసుకోవాలి, లేకపోతే క్యాబ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, subscribe and share this video.